హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారాంతం వచ్చేసింది. ఇప్పటికే 2 వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 9 మూడో వారాన్ని ముచ్చటగా పూర్తి చేసుకోబోతుంది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా రావడంతో ఆటలో కూడా మజా అయితే పెరిగింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ వేదికపైకి వచ్చినటువంటి హోస్ట్ అక్కినేని కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో రీతుతో మాట్లాడుతూ, ఈ వారం నువ్వు ఆడిన ఇమ్యూనిటీ టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ అదరహో అనిపించేలాగా ఉందని, ఆ టాస్క్ నువ్వే గెలవాలి, నువ్వే చేతులారా టాస్క్లో ఓడిపోయావు, 3 బాల్స్ మొదటగా తెచ్చుకున్నది నువ్వే కదా, ఆ 3 బాల్స్ని బాస్కెట్లో వేసి ఉంటే నువ్వే గెలిచేదానివి, ఎందుకు మళ్ళీ బాల్స్ కోసం ట్రై చేశావు, అక్కడ నీట్గా చెప్తుంది కదా సంచాలకురాలైనటువంటి సంజన కూడా 3 అయిపోయాయి, నువ్వు బాస్కెట్లో వేస్తే నువ్వే విన్నర్ అని చెప్తున్నా వినకుండా కావాలని లోపలికి వెళ్ళిపోయావు అని నాగార్జున క్వశ్చన్ చేయడంతో, సార్ అప్పటికే ఫ్లోరా గారి దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, నేను ఈ బాల్స్ వేస్తున్న సమయంలో సంజన లోపలికి బాల్స్ వేస్తే ఆ బాల్ తీసుకొని ఫ్లోరా చాలా ఫాస్ట్గా బయటకు అయితే వచ్చేస్తుంది, అప్పుడు ఫ్లోరా దగ్గర కూడా 3 ఉంటాయి, అప్పుడు ఒకవేళ ఫ్లోరావి ముందు బాస్కెట్లో పడిపోతే ఆమె గెలుస్తుందని వాళ్ళకి బాల్స్ దొరకకుండా చేయాలని ఫస్ట్ అనుకున్నాను అంటూ రీతు అయితే చెప్పింది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది సార్. శ్రీజ హెల్ప్తో ఫ్లోరా గేమ్లో ముందుకు వచ్చింది. ఇక బాల్స్ వేసే సమయంలో నాకు లక్కు కలిసి రాలేదు, ఫ్లోరా చాలా క్యాజువల్గా వేసింది, ఆమె లక్కు కలిసి వచ్చి గెలిచింది అంటూ రీతు అయితే చెప్పింది. దీంతో నాగార్జున, అదే కదమ్మా, ఫస్ట్ నీకు బాల్స్ 3 దొరకగానే నువ్వు ట్రై చేసి ఉంటే నువ్వే గెలిచేదానివేమో, కానీ నువ్వు అది చేయలేదు, కానీ నువ్వు మళ్ళీ లక్కు కలిసి రాలేదు అంటే నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు కదా అంటూ రీతుపై కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యారు నాగార్జున. ఇక ఆ తర్వాత నామినేషన్స్ గురించి మాట్లాడుతూ, నిన్ను నామినేట్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడావు, నామినేషన్స్ ముగియగానే హార్ట్ బ్రేక్ అయ్యింది అంటూ మాట మార్చేశావు, ఏంటి ఈ 2 మాటలు అని ప్రశ్నిస్తే, సార్ నేను గత వారం సంచాలకుగా చేసింది తప్పే, అందుకే నేను వారు నామినేట్ చేసినప్పుడు ఓకే అన్నాను, కానీ డిమాన్ పవన్కి పవర్ ఇస్తే నన్ను సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేసేసరికి నాకు చాలా బాధ వేసింది, అందుకే ఆ మాట చెప్పాను అంటూ చెప్పడంతో, డిమాన్ పవన్ ఎవరిని చేసేది అనేది అతని ఇష్టం కదా అని ప్రశ్నించేసరికి, అవును సార్, అందుకే నేను ఏమీ అనలేదుగా, నా మనసులో ఉన్న మాట మాత్రమే చెప్పాను అంటూ రీతు చెప్పింది. ఇక కెప్టెన్సీ టాస్క్లో రూల్స్ బ్రేక్ చేసి టాస్క్ నుంచి అవుట్ అయ్యావు కదా, నీకెందుకు దివ్య అంటే అంత ఇష్టం లేదా, అంత టార్గెట్గా చేశావు అంటే, అలా ఏమీ లేదు సార్, దివ్య ఇప్పుడే వచ్చింది కదా, ఇక్కడ 2 వారాల నుంచి కష్టపడుతున్న వారికి నేను కెప్టెన్సీ ఇవ్వాలి అని అనుకున్నాను, అందుకే ఆమెను అవుట్ చేయాలనుకున్నాను అంటూ చెప్పింది రీతు. సో మొత్తంగా అయితే రీతు ఆటలని మాటలని గమనించిన మీరు రీతు ఆటపై ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నాగార్జున రీతుకు ఇచ్చిన కౌంటర్లపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.